ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో మంచిగా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్యా, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు, వారి సమస్యలు అనేవి తీరాయి అని కామెంట్ చేస్తున్నారండి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్, అంతా మంచి జరుగుతుంది. బాబాగారి మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మీకు ఇష్టమైన వారు ఉంటారు కదండి. మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కావచ్చు. భార్యాభర్తలు విడిపోయి ఉంటారు కదా. భార్య కానీ భర్త కానీ దూరం అయిపోతే మీరు బాధపడుతూ ఉంటే గనక అవతల వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఒకవేళ ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 2 నెంబర్లు కూడా మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఎవరైతే 1వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వారికి మీకు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందాము. మీరు ఎవరి కోసం అయితే 1వ నెంబర్ కోరుకున్నారో ఇక్కడ కనిపిస్తుంది వారితోటి కొద్ది రోజుల ముందే గొడవ పడ్డారు అని. మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు వస్తాయి అని. మీరు ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో జరిగిపోయింది. వారికి అనిపిస్తుంది ఈ సంబంధాలు తెగిపోయాయి అని. మీరు గనక రిలేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా బలపడుతుంది. కానీ వారు అనుకుంటున్నారు ఇక్కడితో ఈ రిలేషన్ ముగిసిపోయింది అని. మీరు ఎవరైనా కావచ్చు, లవ్ పార్ట్నర్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, వారికైతే ఈ రిలేషన్షిప్ పై నమ్మకం పోయింది. వారి నోటి నుండి చాలా చెడ్డ మాటలు వచ్చాయి. మిమ్మల్ని నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అనడం వలన మీకైతే చాలా కోపం వచ్చింది. ఈ క్షణంలో అయితే గతంలో జరిగిన చాలా విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీతో గడిపిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వారి మైండ్ అయితే అస్సలు సరిగ్గా లేదు. వారు ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇంతకుముందు మీ ఇద్దరూ కూడా చాలా మంచిగా సంతోషంగా ఉండేవారు. కానీ మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు వారు ఇలా అనుకుంటున్నారు, ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఏదైతే చేశారో దానివల్లనే మీరు దుఃఖంలో ఉన్నారు అని, అలాగే మీరు నిద్రపోవటం లేదు అని, చాలా అంటే చాలా బాధపడుతున్నారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. అలాగే వారు ఈ విధంగా అనుకుంటున్నారు, అసలు నేను ఎందుకు ఈ విధంగా చేశాను అని వారైతే ఇప్పుడు అనుకుని చాలా బాధపడుతున్నారు. మీరు ఎవరి కోసమైతే 1వ నెంబర్ అనుకున్నారో వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. వారి గురించి మీకు ఏదో విషయం తెలిసింది, అందువలనే మీరు వారిని నమ్మలేకపోతున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్ ముందు ఎలా ఉండబోతుంది అంటే, మీ ఇద్దరు ఫీలింగ్స్ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇద్దరు రిలేషన్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఎవరి కోసమైతే ఈ నెంబర్ అనుకున్నారో వారు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు. మీరైతే చాలా చాలా బాధలో ఉన్నారు. ఎంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వారు ఇలా చేశారు,
ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికి బాధ అయితే ఉంటుంది. దానిని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. అలాగే మీరైతే మీ చదువుపై మీరు ధ్యాస పెట్టాలి అని అనుకుంటున్నారు. జీవితం అయితే జీవించాలి కదా, అది చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. జీవితంలో జీవించటానికి ఏదో ఒక ఆధారం అయితే కావాలి కదా. ఆ విషయం గురించే మీరు ఆలోచిస్తున్నారు. జీవితంలో నాకు ఎప్పుడు సంతోషం వస్తుంది అని అనుకుంటున్నారు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని అనుకోవటం లేదు. మీకు తెలుసు మీకోసం మీ వారంటూ ఎవరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునేవారు కూడా ఎవరూ మీతో లేరు. ఎవరినైతే నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే 1వ నెంబర్ కోరుకున్నారో వారు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా బాధపడుతున్నారు అని, వారి గురించి చెడ్డవారిగా అనుకుంటున్నారు అని, వారు మీకు అస్సలు మంచిగా కనిపించటం లేదు అని మీరు అనుకుంటున్నారు అని, మీ దృష్టిలో చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయాను అని ఈ విషయాలు తలుచుకుని వారైతే చాలా బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జీవితంలో అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని రూల్ అయితే లేదు. ఈ రిలేషన్షిప్లో మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుందండి. వారైతే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండవచ్చు. ఎవరైనా సరే వారితో మీ జీవితం అయితే చాలా చాలా బాగుంది. ఇద్దరి మధ్యలో చాలా అటాచ్మెంట్ అయితే ఉంది. మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ అనేది ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. మీ వద్దకు రావాలి, మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీతో బయటికి వెళ్ళాలి, మీతో సంతోషంగా ఉండాలి అని, మీతో జీవితాన్ని గడపాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి అని, మీరు లేకపోతే వారి జీవితంలో ఏమీ లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు అంగీకరించలేకపోతూ ఉంటారు. వారు కూడా అలాగే ఉంటారు. ఎవరి జీవితంలో కూడా ఏదీ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ఏదో ఒక చోట ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది? మీరు మీ ఎదురుగుండా ఉన్న వాటిని యాక్సెప్ట్ చేసినట్లయితే మీ జీవితంలో రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో చాలా చాలా సంతోషాలు అనేవి ఉన్నాయి. మీరు ఒకవేళ ఫీమేల్ అయి ఉంటే, మీరు కోరుకున్న వ్యక్తి మేల్ అయి ఉంటే, మీరైతే చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉన్నారు. మీరు మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. మొత్తం అన్నీ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. మీరు నిర్ణయం తీసుకోవటానికి టైం పట్టవచ్చేమో కానీ వారైతే ఏ నిర్ణయం తీసుకోవటానికైనా చాలా త్వరగా తీసుకోగలుగుతారు. అన్నిటినీ కూడా వారి కంట్రోల్లోనే ఉంచుకోగలుగుతారు. మీకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలి అని ఫీమేల్స్ కనుక చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. ఒకవేళ మేల్ అయితే వీడియో చూస్తున్నట్లయితే మీ ఫీమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు అడ్వైజ్ అయితే తీసుకోండి. వారి దగ్గర ఏదో ఒక పవర్ అయితే ఉంది. డెసిషన్ తీసుకోవటం కోసం వారిలో మంచి పవర్ అయితే ఉంది. మీరు మేల్ అయి ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఫీమేల్ ఎనర్జీస్ అనేవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అందరి గురించి ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. మీ పర్సన్లో ఉన్న క్వాలిటీస్ చాలా చాలా మంచి క్వాలిటీస్. ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ క్వాలిటీ అనేది అందరిలో ఉండదు. మీరు ఈ రిలేషన్లో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా లభిస్తాయి. కొంత సమయం మాత్రమే మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది. మంచి చెడులు అనేవి అందరికీ వస్తాయి. మీ ఇద్దరూ కూడా మంచి కనెక్షన్లో ఉన్నారు. మీ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనది. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలిసిన వారై ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎవరిని ఏమీ కూడా అడగకండి. ఎవరితోనూ ఏమీ చెప్పకండి. పరమేశ్వరుడిపై భరోసాని ఉంచండి. ఎదుటివారికి సహాయం చేయండి. భారాన్ని అంతా కూడా పరమేశ్వరుడిపై వేసేయండి. ఇక్కడ మీరు కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అతి కొద్ది రోజుల్లోనే మీరు మీ పర్సన్ తోటి చాలా చాలా మంచి సమయాన్ని అయితే గడుపుతారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపిస్తుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే కనుక 2వ నెంబర్ కోరుకున్నారో
వారి గురించి తెలుసుకుందాము. వారైతే ప్రతి విషయంలో కూడా టైం తీసుకుంటారు. మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు గమనించే ఉంటారు. ఆ వ్యక్తి అయితే తన మనసుకు నచ్చిందే చేస్తారు. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. వారికి నచ్చిందే చేస్తారు. ప్రతిదానికి కూడా ఆలస్యం చేస్తారు. వారి మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి. ఏదో ఒక పని ఆలస్యంగానైనా సరే చేస్తారు. వారికి తెలుసు వారి లక్ష్యం ఏమిటి అని. వారు ఏదైతే కోరుకున్నారో దానికైతే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడైతే వారు మీ నెంబర్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడటం లేదు. వారి కెరియర్ కోసం చాలా సమయాన్నైతే కేటాయిస్తున్నారు. ఎక్కువ సమయాన్ని వారి కెరియర్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కొద్దిగా ఉన్న సమయాన్ని ఫ్యూచర్పై పెడుతున్నారు. అలాగే పూజలపై ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అందువలనే వారు మీతో మాట్లాడలేకపోతున్నారు. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తికి తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా వారికి తెలుసు. ఈ రిలేషన్షిప్లో వారికి చాలా ఇచ్చారు. ఎంతో సమయాన్ని ఇచ్చారు. ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూనే ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూనే ఉన్నారు. వారి కోపాన్ని చూశారు. ప్రతివారు కూడా రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అయినా మరి ఏ రిలేషన్ అయినా సరే. మీరు రిలేషన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. మీరు వారిని బాగా ఇష్టపడుతున్నారు. మీరు వారికి దూరంగా ఉండలేకపోతున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అనిపిస్తూ ఉంది ఈ రిలేషన్షిప్ ఏమాత్రమూ తెగిపోదు అని. వారు మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మీరు ఎటువంటి వారు అంటే మీరు ఏది అనుకుంటే అదే చేస్తారు అని, మీరు పట్టుదల మనిషి అని, అలాగే ఈ సమయంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నారు అని, మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారు అని, వెయిట్ చేస్తున్నారు అని, అలాగే ఎక్కువ సమయం మీరు వెయిట్ చేయలేరు అని వారికి తెలుసు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఎంత సమయాన్నైనా సరే ఒంటరిగా గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరమైతే వారికి లేదు. కానీ మీరు అనుకుంటున్నారు రిలేషన్కి కొత్త ప్రారంభం కావాలి అని. మీరు వారిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీతో మాట్లాడతారు. మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే అన్బ్లాక్ చేస్తారు. ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలు వారితో చెప్పరు. దానివల్ల వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఈ రిలేషన్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఇంతకన్నా మంచి పర్సన్ మీకు ఎవరూ కనిపించలేదు అని అయితే మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ మధ్య మంచి బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీరైతే ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. వారు కూడా అతి త్వరగా మీ వద్దకైతే రాబోతున్నారు. మీకు ఇకపై అంతా మంచి జరుగుతుంది. మీరు కోరుకున్నవన్నీ జరిగి సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.